తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళలకి భద్రత అనేది కరువైపోయింది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఒక 17 సంవత్సరాల బాలిక పైన 3 నెలల కంటే ముందు నుంచి అనేక రకాల అరాచకాలు చేసి అమ్మాయిని వేధించి ఆ రకంగా మానసికంగా శారీరకంగా అన్ని రకాల ఇబ్బంది పెట్టి ఆమె పైన అత్యాచారం చేసిరయ్యా నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఇవాళ ఫిర్యాదు చేస్తే ఆమెను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పైగా ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రతినిధి ఆయన, అట్లాంటి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇవాళ ఆ అమ్మాయి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా ఆమెనే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. అది కొద్దిగా లేటుగా అయినా అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అనేక పద్ధతుల్లో ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మోరబెట్టుకొని అయ్యా నాకు రక్షణ కల్పించండి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడిగినా కూడా పోలీసు శాఖ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎంత దారుణం అంటే ఒక హోంశాఖ మంత్రి, కేంద్ర మంత్రి ఇవాళ ఆయన పైన వాళ్ళ కొడుకు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఏ అమ్మాయినైతే వేధించిండ్రో వాళ్ళే ఓపెన్గా ఆరోపణలు చేసి రిప్రజెంటేషన్ చేస్తే అది ఇవాళ యావత్ మహిళలందరూ కూడా ఇవాళ సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తిని ఇవాళ నిన్న మోడీ మీటింగ్ పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ గారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగులో ఆయనతోటి పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడి నవ్వుకుంటూ ఇవాళ ఎంత దారుణమైన సిగ్గుసేటు కదండి. ఇవాళ మోడీ గారు ఏమంటారు, బేటీ బచావో బేటీ పడావో, ఎవరికి అవి మహిళలకు అనేది రక్షణ ఉందా? మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఒకవైపు ఇవాళ మహిళలందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళలందరూ ఇవాళ సిగ్గుపడే విధంగా ఇవాళ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నేరానికి ఒడిగట్టినటువంటి బండి సంజయ్ కొడుకుని ఇప్పటి వరకు కూడా కస్టడీలోకి తీసుకోకపోవడం, ఆయనను ఇవాళ ఆ కేసు కూడా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే కేసులు ఏదైతే పోక్సో ఉంటుందో దాన్ని కూడా ఇవాళ కేసు తగ్గించే విధంగా, స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఇవాళ కేసులు పెట్టి ఏదో ఒక రకంగా ఆయనను బయటపడగొట్టాలని చెప్పేసి ఇవాళ ఈ బండి సంజయ్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులు కలిపి ఇవాళ కేంద్రంలోనే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడతారు, అక్కడ తిట్టుకుంటారు. కానీ మన రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం ఇవాళ బీజేపీ ఈ కాంగ్రెస్ ఒకటైనరు అనేది ఈ కేసు ఆధారంగా మనకు తెలుస్తున్నది. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ మహిళలందరం కూడా వచ్చి మహిళా కమిషన్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కొడుకుని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి, ఆయనను అరెస్ట్ చేయాలి. ఇవాళ ఆ అమ్మాయి ఎవరైతే ఆ బాలిక ఉన్నదో బాలికకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సహకరించిన అంటే ఈ కేసును పక్కదారి పట్టించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఆ అమ్మాయి రిప్రజెంటేషన్ లో ఎవరెవరైతే ఆమెకు ఈ కేసును పక్కదారి పట్టి చేయడానికి, ఆమెకు అన్యాయం చేయడానికి కుట్రలు చేసిండ్రో వాళ్ళందరి పేర్లు కూడా రాసింది. కాబట్టి వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకోవాలి. తక్షణమే వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసి ఇవాళ బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు నిజంగానే మీరు మాటలలో నిజంగానే బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం మీరు నిజం చేయాలనుకుంటే బండి సంజయ్ని వెంటనే మంత్రి పదవి నుంచి తీసేసి నిజంగానే ఆయనను తక్షణమే రాజీనామా చేసే విధంగా మీరు చూడండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతున్నాము. ఇవాళ బండి సంజయ్ కూడా నువ్వు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎంత దారుణం అండి. ఒక 14 ఏళ్ల అమ్మాయి అయ్యా నాకు అన్యాయం జరిగింది, నా పైన ఈ రకంగా అత్యాచారం చేసిండు నీ కొడుకు, నాకు న్యాయం చేయండి అని స్వయంగా ఆ అమ్మాయి పోయింది, ఆయన దగ్గరికి పోయింది, అడిగింది. అడిగితే కూడా
బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి నేను హోంశాఖ మంత్రిని, నువ్వేం చేస్తావో చేసుకో, నీ సంగతి చూస్తా అని చెప్పేసి అని ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తోటి చేతులు కలిపి పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసులను కూడా పక్కదారి పట్టించే విధంగా ఇవాళ హోంశాఖ అనేది ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించేటువంటి శాఖ, కానీ దాన్నే ఇవాళ ఆయన వాడుకొని వాళ్ళ కొడుకును ఒక నేర చరిత్ర ఉన్నటువంటి నేరానికి పాల్పడ్డటువంటి బండి సంజయ్ కొడుకును కాపాడుకోవడానికి ఈ రకంగా వాడుకుంటుండనేది దీన్ని బట్టి మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. జరగలేదు కాబట్టి కేసు బుక్ అంటే కేసు నామినల్ గా చేసిరు, కానీ మరి స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఎట్లా చేస్తారు? కాదు కదా. మైనర్ బాలికకి ఏ కేసులు పెట్టాలి, ఏ నెంబర్లు పెట్టాలి, దానికి ఆ ప్రకారంగా చేయాలి. కానీ అట్లా కాకుండా ఇవాళ తక్కువ కేసు అంటే తక్కువ శిక్ష పడేటువంటి కేసులు పెట్టి ఆ కేసును స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా ఉండేటట్టుగా పెట్టించి ఇవాళ దాని నుంచి బయటపడి పడగొట్టేటువంటి కుట్రలు బండి సంజయ్ చేసిండు. రేవంత్ రెడ్డి చేతులు కూడా ఇద్దరు అనుకొని చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తను ఏమన్నదంటే ఇప్పటికీ అంటే మహిళా కమిషన్ చైర్మన్ లేరు, కానీ మరి మాకు కూడా ఎక్కువ పవర్స్ ఉండవు, కానీ మా పరిధిలో మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు మేము చేస్తాం. నేను కూడా ఒక మహిళనే కాబట్టి ఒక మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరం కూడా దాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ ఏ పరిధిలో మేము చేయగలిగే పరిస్థితి ఉంటే ఆ పరిధిలో చేస్తాము. నేరస్తుడికి శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు.